వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ. మన ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది అంతే, కానీ నాకు వచ్చే లైక్స్ అయినా కమెంట్స్ అయినా న్యూ సబ్స్క్రైబర్స్ దీంతో నాకు చాలా మోటివేషన్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సో దట్ మనము తొందరగానే ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఈరోజు చాలా యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఈరోజు ఈ వీడియోలో స్కూల్ లంచ్ రెసిపీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. అంటే పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో ఈరోజు లెమన్ రైస్ ఇంకా పొటాటో ఫ్రై చేయబోతున్నాను. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా. చాలా సింపుల్, చాలా ఈజీ, చేయడానికి కూడా అస్సలు ఎక్కువ టైం పట్టదు. సో ఎప్పుడైనా సరే నేను నా మార్నింగ్ రొటీన్ ఈజీగా ఇంకా స్మూత్గా ఉండడానికి నైట్లోనే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటాను. సో ఇది నైట్ అనమాట. సో నైట్లోనే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. అలాగే నెక్స్ట్ డే పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయా లేవా, ఇంకేదైనా మిస్ అవుతుందా, కట్లరీ, స్పూన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసి అయితే పెట్టుకుంటాను. సో దట్ నేను మార్నింగ్ కిచెన్కి వచ్చిన తర్వాత అసలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇలా మనం కొంచెం ముందే ప్రీ ప్లానింగ్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన మార్నింగ్ రొటీన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను డిష్ వాషర్ని కూడా లోడ్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత నాకైతే అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. సో నైట్లోనే క్లీనింగ్ వర్క్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా యూస్ఫుల్ చాపింగ్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. అంటే రేపటి కోసం మనం ప్లాన్ చేసుకుంటాం కదా, రేపు ఇది వండాలి అని చెప్పి. సో దానికి రిలేటెడ్ వెజిటేబుల్స్ ఈరోజు నైట్లోనే చాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ మనకి చాలా యూస్ఫుల్గా ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న బేసిక్ థింగ్సే అనమాట మన నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ ఈజీగా చేయడానికి. సో నేను ఎప్పుడైనా సరే నైట్లోనే కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చి చాపర్, ఎలక్ట్రిక్ చాపర్, చాలా యూస్ఫుల్గా ఉంది. దీంట్లో వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ ఇట్లాంటివి కూడా అన్నీ చాప్ చేసి పెట్టుకోవచ్చు. ఇదేమో ఎగ్ ఉంటుంది కదా, దాన్ని స్లైస్ చేయడానికి తీసుకున్నాను. ఇది అంటే స్లైసర్ అనమాట, ఎగ్ స్లైసర్. పిల్లలకి ఇలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్ షేప్స్లో ఇస్తే చక్కగా తింటారు కదా. సో దానికోసం ఇది ఒకసారి కొన్నాను అనమాట. మా పిల్లలైతే ఈ స్లైసర్తో ఇలా షేప్స్ చేసిస్తే ఇంకా చిన్న పాప ఎస్పెషల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా తింటుంది. ఇక్కడ యూఏఈలో పిల్లలు స్కూల్ బస్లో వెళ్తారు కదా. సో మార్నింగ్ 6:45కి స్కూల్ బస్ అనేది ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో మార్నింగ్ నా డే అనేది చాలా బిజీగా స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఇలా నైట్లోనే అన్నీ ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, నాకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నైట్లోనే మనం పడుకునే ముందు కిచెన్లో ఏమేమి ఉన్నాయో లేవో చూసుకొని ఇలా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ బేసిక్ మసాలాస్ కొన్ని మళ్ళీ రిఫిల్ అయితే చేసి పెట్టాను. సో ఇలా హ్యాండీగా ఉంటుందని చెప్పి చిన్న గ్లాస్ కంటైనర్స్లో నేను బేసిక్ మసాలాస్ అని స్టోర్ చేసి వాడుతూ ఉంటాను. ఇంకా నా దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉన్నాయి, మొత్తం ఇంకా అవాయిడ్ చేయలేదు. సో ఆల్రెడీ కొని పెట్టుకున్నాను కదా, మళ్ళీ దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అలాగే వాడుతూ ఉన్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా అన్ని ప్లాస్టిక్వి వదిలేసి ఇంకా మొత్తం గ్లాస్ జార్కే షిఫ్ట్ అవుతాను. సో అలా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. సో కిచెన్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం కిచెన్కి వస్తాం కదా, అప్పుడు కిచెన్ నీట్ అండ్ క్లీన్గా ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వంట వండడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ కూడా కొద్దిగా అలా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. చాలా డర్టీగా ఏం లేదు, సో లైట్గా అలా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఎక్కువగా మార్నింగ్ మనం బిజీ రొటీన్ ఉంటుంది కదా, టైం కూడా ఉండదు. ఇలా అన్నీ ఫంక్షనల్ వేలో మనం అరేంజ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైం వేస్ట్ అవ్వకుండా ఇంకా ఇమీడియట్లీ కుకింగ్ మనం చేసుకోవచ్చు అనమాట.
నేను ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే స్కూల్ లంచ్ బాక్స్లో పిల్లలకి ఏం కావాలో డే బిఫోర్ డే నేను అడిగి పెడతానమాట. వాళ్ళు ఏదైతే తింటా అని చెప్తారో సో ఆ ఫుడ్డే మ్యాక్సిమం చేసిస్తాను. అప్పుడే కదా ఇంకా లంచ్ బాక్స్ ఇంటికి ఎంటీగా వస్తుంది, లేకపోతే ఇంకా ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చిన ఫుడ్డే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది చూసారా, షెఫ్ థీమ్డ్ షేకర్స్ సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా నచ్చింది ఇది. సో నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది కిచెన్లో, దీంతో ఒక డిఫరెంట్ లుక్ కూడా వస్తుంది. ఇంకా చిన్న చిన్న బాటిల్స్ కదా, అందుకే ఇంకా హ్యాండీగా ఉంటుందని తీసుకున్నాను. డిష్ వాషర్లో ఇంకా అన్నీ లోడ్ చేసి పెట్టాను కదా, ఇంకా ఆన్ చేస్తే ఇంకా అది మెషిన్ ఇంకా రన్ అవుతుంది. మార్నింగ్ నాకు అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను మార్నింగ్ 4:30కి లేస్తాను కదా, సో టీ కూడా పెట్టుకుంటాను కాబట్టి సాస్ ప్యాన్ కూడా తీసి బయట పెట్టాను గ్యాస్ స్టవ్ పైన. యాక్చువల్లీ దాంట్లో రసం ఇంకా టీ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఈ షాలెట్స్ చూసారా, చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా మంచివి హెల్త్కి. నేను నార్మల్గా ఎక్కువగా వాడతాను సాంబార్లో, నాన్ వెజ్ రెసిపీస్లో. మనకి కోల్డ్ ఫీవర్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా మనం యూజ్ చేస్తే చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనికొస్తుంది. సో నార్మల్ నేనైతే డే టు డే లైఫ్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. సో ఇలా నైట్లోనే పడుకునే ముందు మనం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం ఫంక్షనల్ వేలో అరేంజ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది మనకి. అస్సలు ఇరిటేటింగ్ మూడ్ అస్సలు ఉండదు, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాము. కిచెన్కి వచ్చి ఇంకా వంట చేయడానికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను ఈరోజు మీతో అయితే చిన్న చిన్న బేసిక్ టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను, నేనైతే ఏది ఫాలో అవుతానో అవన్నీ. సో నైట్లోనే ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి ఆ పిల్లలకి నెక్స్ట్ డే ఇవ్వడానికి, ఇంకా ఏమేమి కావాలో రిలేటెడ్ వెజిటేబుల్స్ ఇంకా అట్లాంటివన్నీ చెక్ చేసి అయితే పెట్టుకుంటాను. సో వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వడానికి డేట్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. సో ఈరోజు యాక్చువల్లీ డేట్స్ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఈరోజు వాటర్లో యాక్చువల్లీ నానబెడతాను. సో దట్ మార్నింగ్ చక్కగా నానతాయి కదా, అప్పుడు ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అవి ఇంకా డేట్స్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. మా పిల్లలకి అయితే డేట్స్ చాలా ఇష్టము. సో డేట్స్ సిరప్ అయినా ఇంకా ఇలా హోల్ డేట్స్ అయినా సరే ఇంకా చక్కగా తినేస్తారు. పిల్లలకి డేట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం నైట్లోనే నానబెట్టుకొని నెక్స్ట్ డే అలా ఇస్తే డైజెషన్ బాగుంటుందన్నమాట. సో ఇంకా ఈజీగా తినేస్తారు, అంటే సాఫ్ట్గా అవుతుంది కదా, సో ఈజీగా అలా నమిలి మింగొచ్చు అనమాట. అందుకే నేను నార్మల్గా నైట్లోనే సోక్ చేయడానికి ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ అలా మర్చిపోతూ ఉంటాం కదా, ఆ టైంలో ఏం చేస్తానంటే మార్నింగ్ ఇంకా గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు వాటర్ కొంచెం వేడిగా చేసుకొని ఆ వేడి నీళ్ళలో ఒక 1/2 అవర్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా నానబెడతాను అనమాట. ఇక్కడైతే ఈరోజు ఆల్మండ్స్ ఇంకా రైజిన్స్, వాల్నట్స్ ఇవి 3 కలిపి సోక్ చేసి పెట్టుకుంటాను. ఈ గ్లాస్ బాటిల్ ఉంది కదా, యాక్చువల్లీ దీన్ని సపరేట్గా నేనేం కొనలేదు. యాక్చువల్లీ అంటే దీంట్లో సూపర్ మార్కెట్లో క్రీమ్ చీజ్ అనేది ఇక్కడ దొరుకుతుందనమాట ఈ బ్రాండ్లో. సో అలా కొన్నాను. యూస్ చేసిన తర్వాత నాకు ఆ బాటిల్ నచ్చితే కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వస్తుంది అని అనిపిస్తే ఇంకా నేను అవన్నీ వాష్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇలా యూస్ చేస్తాను అనమాట. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడానికైనా, ఇలా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి వేయడానికి ఇంకా యూస్ చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇవన్నీ ఎక్కువగా ఇస్తూ ఉంటానన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఇంకా సోక్ చేసి ఇవ్వడం అలవాటు చేశాను కాబట్టి ఇప్పుడు పిల్లలకి బాగా అలవాటు, ఎంత ఇచ్చినా ఇంకేం ఉండరు అనమాట. సో మనం ఏదైనా సరే పిల్లలకి యంగ్ ఏజ్ నుంచి అలవాటు చేస్తే వాళ్ళు చక్కగా తింటారు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి. ఈరోజు లెమన్ రైస్ ఇంకా పొటాటో ఫ్రై అయితే చేయబోతున్నాను పిల్లల స్కూల్ లంచ్ బాక్స్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు స్నాక్స్లో ఇంకా లంచ్లో అయితే పిల్లలకి ఇవన్నీ పెట్టాను. ఇప్పుడు మీతో లెమన్ రైస్ ఇంకా పొటాటో ఫ్రై ఈజీగా సింపుల్ వేలో ఎలా చేస్తారో నేను ఇప్పుడు రెసిపీ అనేది షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ అయితే రైస్ని కుక్కర్లో పెట్టేస్తాను. రైస్ రెడీగా ఉంటే ఇంకా లెమన్ రైస్ ఈజీగా చేసుకోవచ్చు.
ఎప్పుడైనా సరే లెమన్ రైస్ చేసేటప్పుడు రైస్ అనేది వేడిగా ఉండొద్దు కొంచెం, అందుకే ఫస్టే మనము అన్నం అనేది వండి పెట్టుకోవాలి మొత్తం. దాని తర్వాత చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాతే లెమన్ రైస్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ అన్నం వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా యూజ్ చేస్తే మెత్తగా అవుతుంది, ఇంకా బాగుండదు అసలు. సో ఇక్కడ నేను పొటాటో ఫ్రై చేయడానికి పొటాటోస్ని అయితే వాష్ చేసి ఇలా చాప్ చేసుకుంటున్నాను. మార్నింగ్ మనకి ఒకవేళ టైం లేదనుకోండి, మార్నింగ్ అంటే చాప్ చేసుకునే టైం లేకపోతే నార్మల్గా వేరే ఏదైనా వెజిటేబుల్స్ అలా ఉంటే కట్ చేసి ఇది టమాటోస్ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లోనే నైట్లోనే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ డే ఇంకా బయటికి తీసి వండుకోవచ్చు అనమాట. కానీ నార్మల్గా అంటూ ఉంటారు కదా, పొటాటోస్ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని. సో నేను ఇవి రెండు మాత్రం అసలు చాప్ చేసి పెట్టాను. సమ్టైమ్స్ నేను బీట్రూట్ ఇంకా క్యారెట్, బీన్స్, వేరే ఇంకేదైనా వెజిటేబుల్స్ చాప్ చేసి నైట్లోనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, మార్నింగ్ ఈజీగా ఉంటుంది. కానీ ఎనీవేస్ నా దగ్గర ఈ ఎలక్ట్రిక్ చాపర్ ఉంది కదా, సో అది ఎక్కువగా వాడతాను కాబట్టి నాకు టైం సేవ్ అవుతుంది యాక్చువల్లీ. అంటే నేను నైట్లో ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టుకోలేదనుకోండి, మార్నింగ్ ఇంకా నేను చాపర్ యూజ్ చేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చాలా తొందరగా ఇంకా చాప్ అయిపోతాయి. సో ఇలా నాకు టైం కూడా సేవ్ అవుతుంది, ఇంకా మార్నింగ్ నా పనులన్నీ ఈజీగా అవుతాయి. నేను ఫస్ట్ పొటాటో ఫ్రై చేయబోతున్నాను. అంటే అన్నం ఇంకా ఉడికి ఇంకా ఆరేలోపు మనం పొటాటో ఫ్రై చేసి పెట్టుకుంటే లాస్ట్లో లెమన్ రైస్ చేసుకోవచ్చు. సో ఈ పొటాటో ఫ్రై చాలా సింపుల్, మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది సింపుల్గా, అంటే పిల్లలకి చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు ఇంకా జీలకర్ర అయితే తీసుకున్నాను. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా హింగ్ యాడ్ చేస్తున్నాను. హింగ్ కొంచెం యాడ్ చేస్తే చాలు. తర్వాత గార్లిక్ ఉంటుంది కదా, సో అలా కొంచెం చాప్ చేసి పెట్టాను. ఒక 3-4 గార్లిక్ అయితే తీసుకున్నాను. సో అవంతా యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో అస్సలు పెట్టొద్దు. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న పొటాటోస్ దీంట్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లిడ్తో క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్లో ఇంకా టీ కూడా పెడుతున్నాను. మనం నైట్లోనే నట్స్ ఇవన్నీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి మార్నింగ్ చక్కగా నానింది కాబట్టి పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా ఇలా వచ్చేస్తుంది ఆల్మండ్ది. హేజల్కి ఎస్పెషల్లీ ఇలా స్కిన్ లేకుండా తినడం అంటే చాలా ఇష్టము, ఈజీగా తింటుంది. సో తన కోసం అని చెప్పి నేను కొన్ని ఆల్మండ్స్ అయితే అలా పీల్ చేసి పెట్టుకుంటాను. లవ్లీ అయితే ఇంకా ఎలా ఇచ్చినా తినేస్తుంది. సో నేను నార్మల్గా టీ పెట్టుకునే ముందు ఎప్పుడైనా ఫస్ట్ వాటర్ని బాయిల్ చేస్తాను. అంటే కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత లైట్గా టీ పౌడర్ వేస్తాను. వేసిన తర్వాత చక్కగా ఇంకా మరగనిస్తారనమాట. చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా మిల్క్ యాడ్ చేస్తాను. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అలా వదిలేస్తాను అనమాట కొంచెం సేపు. చక్కగా ఇంకా లోలోనే ఇంకా ఉడుకుతుంది. లాస్ట్లో టీ పౌడర్ షుగర్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ 5 మినిట్స్ మనం ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కారం పొడి 1 టీ స్పూన్ కారం పొడి అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా ధనియాల పొడి వేసాను, కొంచెం పసుపు, ఇంకా గరం మసాలా కొద్దిగా. పిల్లలకి చేస్తున్నాం కదా, అందుకే కారంని వాళ్ళకి తగినట్టు వేస్తే మంచిదన్నమాట. మరి ఎక్కువ కారం వేస్తే ఇంకా తినరు కాబట్టి అలా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇక్కడ లిడ్తో క్లోజ్ చేయడం అవసరం లేదు. అలాగే మనం అప్పుడప్పుడు కలుపుతూ ఒక 8 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు.
సింపుల్ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అవుతుంది. లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. లెమన్ రైస్కి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇదే కదా పొటాటో. సో చూసారా, ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇలా చక్కగా వస్తుందన్నమాట. లాస్ట్లో కొన్ని చాప్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల బాగుంటుంది ఫ్లేవర్ కూడా. అంతే, చాలా టేస్టీ సింపుల్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది. పెద్ద పాప లవ్లీకి చాలా ఇష్టము. సో ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లో వండాను కాబట్టి ఇమీడియట్లీ నేను దాన్ని డిష్ అవుట్ అయితే చేసుకుంటాను. ఎప్పుడైనా సరే నాన్ స్టిక్ ప్యాన్లో మనం కుక్ చేస్తాం కదా, అప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేస్తే మంచిదన్నమాట. హై ఫ్లేమ్లో నాన్ స్టిక్లో అసలు వాడొద్దు, అంటే మంచిది కాదని అంటారు. సో అలాగే మనము నాన్ స్టిక్ ప్యాన్లో కుక్ చేస్తాం కదా, కుక్ చేసిన తర్వాత ఇమీడియట్లీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫుడ్ అంతా బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లోనే అలా పెట్టుకోకూడదు, హెల్త్కి మంచిది కాదంటారు. సో ఇక్కడ చూసారా ఎంత బాగుందో, చూడడానికి అంత టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ అన్నం ఇంకా రెడీ అయింది. సో ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని కొంచెం ఆరనివ్వాలన్నమాట. చాలా వేడిగా ఉంది కదా, సో మొత్తం అది చల్లారనివ్వాలి. దాని తర్వాతే మనం ఇంకా లెమన్ రైస్ చేయాలి. రైస్ అయితే ఇంకా చల్లారిందనమాట. నేను ఇమీడియట్లీ ఇంకా లెమన్ రైస్ చేయడానికి ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫస్ట్ నేను గ్రౌండ్నట్స్ అయితే రోస్ట్ చేస్తున్నాను. తర్వాత ఆవాలు, ఇంకా చనా దాల్, ఇంకా మినపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. చక్కటి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత కరివేపాకు, ఇంకా గ్రేటెడ్ జింజర్ లేకపోతే చాప్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత కర్రీ లీవ్స్, ఇంకా హింగ్ ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొందరు ఇది ఆనియన్స్ కూడా యాడ్ చేస్తారు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తారు కదా, సో అలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సమ్టైమ్స్ అలా కూడా చేస్తాను. సో ఇదేమో చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేశాను, ఇంకా సాల్ట్. సో ఇలా మిక్స్ చేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే. ఇంకా ఇప్పుడు మనము లెమన్ అంటే 2 లెమన్ తీసుకున్నాను. సో దాని జ్యూస్ ఇది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి, లేకపోతే చేదుగా ఉంటుందన్నమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనము చల్లారి పెట్టుకున్నాం కదా రైస్, అది తీసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక్కసారి సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇంకా చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగా ఉన్నా నో ప్రాబ్లమ్, మనం ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా కొరియాండర్ లీవ్స్ అయితే వేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్, సో కొంచెం అలా వేసాను. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దంటే ఇంకా స్కిప్ చేసుకోవచ్చు. సో చక్కగా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుందన్నమాట. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయింది. అందరి పిల్లలకి చాలా ఇష్టం కదా, సో మా పిల్లలకి అంతే. ఈరోజు ఐఎమ్ షూర్ ఇంటికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లు కూడా ఎంప్టీగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పిల్లల స్కూల్ లంచ్ బాక్స్లో ఇంకా ఇద్దరికి ప్యాక్ చేసి పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కదా, ఇంకా ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఫ్యామిలీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి రెసిపీ షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నిజంగా సూపర్. ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పెద్ద పాప లవ్లీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మన వీడియోలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయండి.
ఇక్కడ నేను ఒక మఫిన్ కూడా పెడుతున్నాను. మా పిల్లలకి మఫిన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా అన్నం తినిన తర్వాత స్వీట్గా ఏదో తినాలి అనిపిస్తుంది కదా, సో అలా ఇస్తూ ఉంటాను అనమాట. ఇదేమో హేజల్ స్కూల్ లంచ్ బాక్స్, హార్ట్ షేప్లో స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా బాగుంది కదా, తనకైతే చాలా ఇష్టము. ఇదేంటంటే ఓపెన్ చేయడానికి కూడా హేజల్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకా తనకి ఇదే ఇస్తూ ఉంటాను. దీనిపైనే ఇలా ఒక ప్లేట్ ఇచ్చారు. సో దాంట్లో ఇంకా మనము సైడ్ డిష్ పెట్టుకుంటే ఇంకా ఒకే బాక్స్లో ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఈరోజు మీరు మీ పిల్లల లంచ్ బాక్స్లో ఏం ప్యాక్ చేసి పెట్టారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా ఐడియాస్ వస్తాయి కదా మా పిల్లలకి నెక్స్ట్ టైం చేసి పెట్టడానికి. సో చూడడానికి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ మెథడ్లో చేసి చూపించాను. సో ఇక్కడ నేను ఈరోజు స్నాక్స్ బాక్స్లోకి సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను కదా, అలాగే బ్లూబెర్రీ కూడా పెట్టాను. సో ఇక్కడేమో లవ్లీది ఇంకా హేజల్ది స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. మన వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడానికి. చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.